హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఈ స్నాక్ రెసిపీని పెసరపప్పుతో చేసుకుంటామండి. చాలా రుచికరంగా చాలా బాగుంటాయి. మీ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు, మీకు ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పెసరపప్పుతో ఇలా రెడీ చేసుకోవచ్చు. కొంచెం కొత్తగా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. ఈ స్నాక్ ఎవరికైనా నచ్చాల్సిందే. చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. దానిలో వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి అందులో ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఒక 2 గంటల సేపు నానబెడితే సరిపోతుందండి. ఆ తర్వాత వేరొక చిన్న బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ వామును తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా నులిమి వేసుకోవడం ద్వారా దాని ఫ్లేవర్తో స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని అందులో స్నాక్ రెసిపీ మరింత కలర్ఫుల్గా టేస్టీగా రావాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఇలా అదుముకుంటూ కలుపుకున్నట్లయితే పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక బౌల్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ పెట్టుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ ఒక 2 గంటల ముందే పెసరపప్పు నానబెట్టాను. పప్పు చక్కగా నానిపోయింది. దానిలోని వాటర్ని వంపి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పును వేసుకోవాలి. తర్వాత అందులోనే మనం పెసరపప్పు నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని ఒక 2 స్పూన్ల వరకు వేసాను. ఇలా 2 స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పెసరపప్పు మిశ్రమాన్నంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, అంటే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. తర్వాత అందులో సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 2 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. దీన్ని కొంచెం పలచగానే చేసుకోవాలండి. దీనిపైన పొడి పిండి చల్లుకుంటూ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఎలాగైనా కూడా చాలా బాగా వస్తుంది. పొడి పిండిని చల్లుకుంటూ చేశాను. 2 వైపులా కూడా పిండిని అద్దుకుంటూ చపాతీని పల్చగా రెడీ చేసుకోవాలి. ఏదైనా మూతను తీసుకోవాలండి. నేను ఇక్కడ గాజు సీసాపై మూత తీసుకున్నాను, లేదంటే షార్ప్గా ఉండే గ్లాసులు ఉంటాయి కదా, బౌల్స్ కానీ గ్లాసులు కానీ అవైనా తీసుకోవచ్చు. వాటిని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం ద్వారా అన్ని పూరీలు ఈక్వల్గా వస్తాయి. అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చిన్న పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క చిన్న పూరిని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం ఉంది కదండి, ఆ చిన్న పూరి పైన పెసరపప్పు మిశ్రమం పెట్టుకోవాలి. కొంచెం పల్చగానే అనుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఇలా పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత
ఈ చిన్న చిన్న పూరీలని రివర్స్లో వేసుకోవాలి. అంటే పెసరపప్పు మిశ్రమం ఎటువైపు ఉంటుందో అటువైపు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న చిన్న పూరీల పైన ఇలా పెసరపప్పు మిశ్రమం అప్లై చేసుకొని వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా కమ్మగా అంటే చాలా బాగున్నాయి, క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్లోకి వచ్చాయి కదా. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల ఉన్న పిండి కూడా ఫ్రై అయిపోతుంది. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనం రెడీ చేసుకున్న అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. భలే బాగున్నాయండి, చాలా రుచికరంగా ఉన్నాయి. రెండు వైపులా తిప్పుకుంటూ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వాటిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ ఎంతో రుచికరమైన పెసరపప్పు స్నాక్ రెసిపీ రెడీ అయిపోయాయి. వీటిని పెసర గారెలని కూడా అనొచ్చు, కాకపోతే మనం సొంతం పెసరపప్పుతో చేసుకుంటాము. ఇక్కడ కొంచెం కొత్తగా గోధుమ పిండి పెసరపప్పుతో రెడీ చేసుకున్నామండి. చాలా బాగున్నాయి, చాలా రుచికరంగా ఉన్నాయి. ఒక 2 రోజుల వరకు ఉంటాయి. ఇలా రెడీ చేసి మీ పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళు బోర్ కొట్టకుండా చాలా ఈజీగా తినేస్తారు. పెసరపప్పు మన హెల్త్ కూడా ఎంతో మంచిది. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా తినొచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.